నేను డాక్టర్ సంతోష్ కుమార్ కొండ ఈఎన్టీ సర్జన్. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ 3rd మార్చ్ నుంచి 9th మార్చ్ వరకు నేషనల్ హియరింగ్ వీక్ అని చేసుకుంటాం అన్నమాట. ఈ హియరింగ్ వీక్ ఈ ఇయర్ థీమ్ ఏంటంటే పిల్లల్లో హియరింగ్ లాస్ ఐడెంటిఫై చేయడం కానీ ప్రివెంట్ చేయడం కానీ అనే దాని గురించి అవగాహన కల్పించడం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లల్లో ఒక పిల్లోడు లేదా ఒక పాప అంటే ఒక పిల్లలు హియరింగ్ లాస్ ఎట్లా ఉందని ఐడెంటిఫై చేయడం ఒక ప్రాబ్లం అయితే, చాలా ఇండ్లలో ఉన్న ఒక ఇబ్బందికరమైన ఇష్యూ ఏంటంటే ఎవరైనా పిల్లలు వినటం లేదు లేదా మాట్లాడటం లేదు అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కొంతమంది తెలియక నేను 4 ఏళ్ల వరకు మాట్లాడలేదు 5 ఏళ్ల వరకు మాట్లాడలేదని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అది మాత్రం చేయొద్దు. మై ఓన్లీ వన్ మెసేజ్ ఈజ్, ఎవరైతే పిల్లల్లో హియరింగ్ లాస్ కానీ స్పీచ్ కానీ ఇబ్బంది ఉంది అంటే దాన్ని డిలే చేయకండి. యాక్చువల్లీ కొన్ని అడ్వాన్స్ కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ బేబీ బార్న్ పిల్లలు పుట్టిన వెంటనే యూనివర్సల్ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అని చేస్తారు. అంటే పిల్లలు పుట్టగానే ఒటో అకోస్టిక్ ఎమిషన్, బెరా, ఈ 2 టెస్టులు గవర్నమెంట్ వాళ్ళ ఇన్సూరెన్స్లో పాటుగా పుట్టిన ప్రతి పిల్లలకి చేస్తారు. మన దగ్గర అటువంటి ఫెసిలిటీస్ లేవు. సో మన దగ్గర ఏం చేశారంటే హై రిస్క్ బేబీస్ అంటే మెటర్నల్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ లేదా మదర్కి ఏమైనా టార్చ్ కాంప్లెక్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ లేదా ఆల్కహాలిక్ మదర్స్ కానీ ఎవరైతే లేదా కన్సాంగ్యునిటీ మ్యారేజ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ పిల్లలకి కనీసం ఈ టెస్టులు చేయాలి అనేది ఒక స్కీమ్ అన్నట్టు. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే వెరీ న్యూ బార్న్ బేబీస్లో ఒటో అకోస్టిక్ ఎమిషన్స్ OAE అనే టెస్ట్ చేయొచ్చు. బెరా చేయాలంటే మినిమం 3 months తర్వాతనే చేయాలి. సో నా ఉద్దేశం అంటే నా మెసేజ్ ఏంటి అంటే, ఎవరికైనా వాళ్ళ పిల్లలు హియరింగ్ సరిగ్గా లేదు అని ఒక డౌట్ రాగానే వాళ్ళు 3 months కంటే తక్కువ ఉంటే ఒటో అకోస్టిక్ ఎమిషన్స్ చేయించండి, 3 months కంటే ఎక్కువ ఉంటే బెరా చేయించండి. ఇట్స్ అ వెరీ బేసిక్ టెస్ట్ అండి, చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. అది చేయించుకుంటే మన పిల్లలు హియరింగ్ లాస్ ఉందా లేదా తెలుస్తుంది. హియరింగ్ లాస్ ఉందా లేదా తెలుసుకోవడంలో ఇబ్బంది లేదా దాని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఎవరైతే పుట్టుకతోటి హియరింగ్ లాస్తో పుడతారో వాళ్ళు లేటర్ డేట్లో మూగ వాళ్ళు అయిపోతారు, డెఫ్ అండ్ డమ్ అంటారు అనమాట. సో ఏ పిల్లలైతే పుట్టుకతో చెవిటి వాళ్ళుగా పుడతారో వాళ్ళు లేటర్ డేట్లో మూగ వాళ్ళు కూడా అవుతారు. సో అది మనం ప్రివెంట్ చేయాలంటే less than 3 months ఒటో అకోస్టిక్ ఎమిషన్స్, more than 3 months బెరా టెస్ట్ చేసుకుంటే ఇట్స్ అ హియరింగ్ స్క్రీనింగ్ టెస్ట్. అది కనుక నార్మల్ వచ్చింది అనుకోండి, మనం ఏదన్నా కొన్ని పిల్లల ప్రవర్తనలో డిస్టర్బెన్స్ వచ్చినా పర్లేదు, టెస్ట్ బాగుంది కాబట్టి లెర్నింగ్ లేట్ ఉంటుంది అని మనం వదిలేయచ్చు. సో OAE బెరా ఖచ్చితంగా రిస్క్ పేషెంట్స్లో లేదా మీకు డౌట్ ఉన్నప్పుడు చేయించండి. ఎవరి పిల్లలైనా ఇటువంటి ఇష్యూస్ గమనిస్తే లేట్ చేయకండి, ఎందుకంటే 2.5 years దాటిపోతే యాక్చువల్లీ less than 2.5 years పిల్లలకి గవర్నమెంటే 16 లక్షలు విలువ చేసే ఆపరేషన్ని ఫ్రీగా చేస్తుంది, కాక్లియర్ ఇంప్లాంట్ అంటారు. కానీ దానికి లిమిట్ ఏంటంటే 2.5 years. చాలామంది మేము మా పిల్లోడికి చెవులు వినబడడం లేదండి అంటారు. ఏజ్ ఎంత అంటే 4 అంటారు. ఏం చేస్తారు ఇప్పటిదాకా అంటే మాకు తెలియదండి అంటారు. అంటే 2.5 దాటిపోయింది అనుకోండి, ఈ 16 లక్షలు మనమే పెట్టి ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది. సో టైం ఈజ్ ఇంపార్టెంట్ అండి. less than 2.5 or less than 2 years వరకు మనం కనుక్కోగలిగితే గవర్నమెంటే ఆ కాక్లియర్ ఇంప్లాంట్ ఫ్రీగా చేయిస్తుంది. సో టైమ్ ఈజ్ ప్రీషియస్. డోంట్ నెగ్లెక్ట్ దీస్ సిమ్టమ్స్. డూ ఓన్లీ 2 tests, OAE, బెరా. థ్యాంక్ యూ.